ఒక కేజీ ఉసిరికాయలు తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి కనీసం ఒక గంట సేపు ఫ్యాన్ కింద కానీ లేదా ఎండలో కానీ క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచి ఇలా ఆరబెట్టుకోవాలి. నేను అలా తుడిచే వీడియో మిస్ అయింది, అందుకని మీకు చెప్తున్నాను. ఇలాగా మనం తుడిచి ఆరబెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో మనం ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని అందులో ఒక గ్లాస్ పట్టుకొని మనం ఉసిరికాయలన్నీ కడిగి శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఉసిరికాయలు ఆ గ్లాస్ మీద పెట్టేసేసుకొని ఇడ్లీ పాత్ర మూత పెట్టుకొని మీడియం సైజు మంట మీద కనీసం ఒక 10 నిమిషాలన్నా ఉడకనివ్వాలి. ఇలా మెత్తగా కాకుండా కచ్చా పచ్చిగా ఉడకనట్టుగా ఉడికి పెట్టుకోవాలన్నమాట. ఇలా ఉడికిన తర్వాత మనం చూసుకోవాలి ఉడికాయా లేదా అని చెప్పి చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. కొంచెం మెత్తపడితే చాలు, మరీ మెత్తపడాల్సిన పని లేదు. అలా ఉడికిన ఉసిరికాయల్ని మనం ఒక క్లాత్ మీద శుభ్రంగా ఆరపోసుకోవాలి. ఇవన్నీ కూడా చల్లగా ఆరిపోవాలన్నమాట. ఇవన్నీ చల్లగా ఆరిపోతేనే మనం చేసుకునే రెసిపీకి సిద్ధంగా ఉన్నట్టు. ఆల్రెడీ సగం ఉడికిపోయాయి కదా, ఎందుకు ఇలా ఆరపోసుకోవటం అంటే వేడిగా ఉన్నప్పుడు కంటే కూడా చల్లారిపోయిన తర్వాత చేసుకుంటేనే బాగుంటాయి కాబట్టి. ఇలా మనం ఉసిరికాయలు శుభ్రంగా ఆరేసరికల్లా ఒక మందపాటి గిన్నె తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఉసిరికాయలు మనం 1 కేజీ తీసుకున్నాం కదా, ఇప్పుడు కేజీ బెల్లం తీసుకుందాం. 1 కేజీ బెల్లం తీసుకొని గుండ్రలు పెట్టి ఇట్లాగా శుభ్రంగా నలగొట్టుకున్నాం. ఇలా నలగొట్టుకొని మనం మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాం కదండి, ఆ గిన్నెలోకి వేసుకోవాలి బెల్లం అంతా కూడా. ఈ ప్యాకెట్ ఒక్కొక్క బెల్లపు గడ్డ 1/2 కేజీ ఉంటుంది. అందుకని 4 ప్యాకెట్లు తీసుకొచ్చుకుంటే కేజీ బెల్లం అయిపోతుంది అన్నమాట. అందుకని నేను 1 కేజీ బెల్లం తీసుకొచ్చాను. కేజీ ఉసిరికాయలకి కంపల్సరీగా కేజీ బెల్లం వేసుకోవాలి. బెల్లం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం కాకుండా చూసుకోవాలి. మనకి సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే ఈ బెల్లం వేసుకునే విషయంలో ఏ మాత్రం రాజీ పడకూడదు. కేజీ బాగున్నా పర్వాలేదు బెల్లం. కాకపోతే నేను కరెక్ట్గా కేజీ కాయలు తీసుకున్నా కాబట్టి కేజీ బెల్లం వేసుకుంటున్నాను. ఏముందిలే సరిపోతుందిలే అని మాత్రం 1/2 కేజీ మాత్రం వేసుకోవద్దు. కేజీ బెల్లం వేసుకోండి. ఇలా కేజీ బెల్లం మనం దంచుకొని వేసుకొని బౌల్లో వేసుకునేసరికల్లా ఉసిరికాయలన్నీ శుభ్రంగా ఆరిపోయాయి. నేను ఫ్యాన్ కింద ఆరిపెట్టుకున్నాను, అందుకని కొంచెం తొందరగానే ఆరిపోయాయి. ఇలా కేజీ బెల్లం ఉసిరికాయలు అన్నిటినీ కూడా బాగా కలగలుపుకొని ఇప్పుడు వీటిల్లోకి మనం ఒక 100 గ్రాములు అల్లం తీసుకుందాం. అల్లం అంతా కూడా శుభ్రంగా ఉసిక లేకుండా క్లీన్ చేసుకోవాలి. అల్లం ఎందుకు అంటే అల్లంగా మనం వాడుకునేది కొంతమంది అయితేనే శొంఠి పొడి వేసుకుంటారు, మరి కొంతమంది అయితేనే ఇలాగా పచ్చిగా అల్లం తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలాగ సన్నగా తురుముకుంటారనమాట. ఇలా తురుముకొని వేసుకోవటం వల్ల మనకి ఈ ఉసిరికాయ పాకం సంవత్సరం అంతా నిలవ ఉంటుంది. ఎప్పుడు తిన్నా కూడా అద్భుతమైన రుచి అన్నట్టు ఉంటుంది. మనకి ఈ ఉసిరికాయ రోజుకు ఒక్కటి తిన్నా చాలండి. లేదు మనం ఉసిరికాయ రోజు ఒకటి తినటానికి ఏం తింటాంలే అని బద్ధకం వేసిద్ది. కానీ అలాంటప్పుడు పొద్దున్నే లేవగానే కాస్త గోరువెచ్చటి వాటర్, 1 గ్లాసు వాటర్లో 1 ఉసిరికాయ, 1 చెంచా ఉసిరిపాకం కనుక వేసుకున్నాము అంటే చక్కగా తాగేయచ్చు. వెయిట్ లాస్ అవటానికి కానీ, హెయిర్ గ్రోత్కి కానీ, కంటి సమస్యలకు కానీ, చర్మ వ్యాధులకు కానీ సర్వరోగ నివారణ ఈ ఉసిరిపాకం అంత అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇలాగ అల్లం అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ 100 గ్రాముల అల్లం తురుము కూడా మనం అందుట్లో వేసేసుకున్నాం. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నీ కూడా మనం 1 గ్లాస్ వాటర్ అంటే 1 గిద్ద వాటరు లేదా 1 కప్పు వాటరు తీసుకొని ఇందులో పోసుకోవాలి. అప్పుడైతే మనకి పాకం బాగా వస్తుందన్నమాట, ఉసిరిపాకం. ఇలాగా ఉసిరికాయలు బెల్లం కలిపి పాకం పట్టుకోవటం వల్ల ఆ ఉసిరిలో ఉన్న
ఆయుర్వేదిక్ గుణాలన్నీ కూడా, ఆమ్ల గుణాలన్నీ బెల్లంలో ఉన్న మనకు ఐరన్ మొత్తం ఉసిరికాయకి పట్టి ఉడికిన తర్వాత పాకం వచ్చేసరికల్లా ఎంత రుచిగా గుమ్మగుమ్మలాడిపోతూ ఉంటుంది. అయితే మనం ఇలా పాకం వచ్చేటప్పుడే ఒక 50 గ్రాములు మిరియాలు తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని, మిరియాల పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలి. అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేనైతే మాత్రం మిరియాల పొడిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కానీ మనకి మిరియాల పొడి వేసుకోవటం వల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో మనకి అన్ని హెల్త్కి ఉపయోగపడేవే ఉన్నాయి. బెల్లం, మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయ, అల్లం, మిరియాల పొడి. ఈ నాలుగిట్లో ఏది ఒకదాన్ని తీయడానికి లేదు, ఇంకొకదాన్ని పెట్టడానికి లేదు. ఈ 4 కూడా మన ఆరోగ్యాన్ని ఎల్లవేళలా కాపాడే ఐటమ్సే. ఇలా వేసుకున్న తర్వాత బాగా ముదురు పాకం వచ్చేంతవరకు ఉడకనిచ్చుకోవాలి. పాకం వచ్చాక దించేసుకొని చల్లారిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది.